నా పేరు శ్రావ్య. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో ఏది నేను అనుకున్నది, కావాలనుకున్నది దొరకలేదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరిలాగే కాన్వెంట్ స్కూల్లో చేరాలనుకున్నాను. కానీ నాన్న దగ్గర అంత డబ్బు లేదన్నాడు. పోనీ ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ దానికి కోచింగ్ కావాలి. నాన్న నా దగ్గర డబ్బు లేదన్నాడు. అయినా సరే పట్టుపట్టి చదివాను. 2 నెలలు ఓ గదిలో కూర్చొని అహోరాత్రులు కష్టపడి చదివాను. కానీ నా దురదృష్టం గవర్నమెంట్ కాలేజీలో 1 మార్కుతో పోయింది. చేసేదేం లేక డిగ్రీ కాలేజీలో చేరాను. అక్కడి నుంచి నా జీవితం ఓ మలుపు తిరిగింది. అక్కడ శేఖర్తో పరిచయం అయింది. అతను ఎక్స్ మినిస్టర్ కొడుకు. సంఘంలో చాలా పరపతి ఉన్నవాళ్ళు. అతని వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ల కుటుంబంలో ఏది జరిగినా ఒక సెన్సేషనే. మొదట్లో అతను నాతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నేను భయపడేదాన్ని. హలో, నేను శేఖర్ని. హలో మేడం, హాయ్. గుర్తుపట్టలేదు నన్ను? మేడం ఒక్క నిమిషం మేడం. మేడం హలో హలో, ఒక్క మాట వినండి మేడం. చూడండి, మీకెన్నిసార్లు చెప్పాలి? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. నా వెంట పడొద్దని మీకెన్నిసార్లు చెప్పాలండి? అది కాదు, నేను చెప్పేది వినండి. ఒక్క మాట వినండి. తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అతను చాలా డబ్బున్నవాడు. అంత డబ్బున్న వాళ్ళు నన్ను కోడలుగా ఒప్పుకుంటారా అని అనుకునేదాన్ని. రా, పర్లేదు, నువ్వు రా. తర్వాత వస్తాను. రా శ్రావ్య, చూసేది గాని రా. సరే రా, నేనున్నాను కదా. అది మా మామయ్య వాళ్ళ ఇల్లు. అవునా? ఇది మా ఇల్లు. రా, పరిచయం చేస్తాం. ఓకే పద. కానీ నా అదృష్టం కొద్దీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మా పెళ్ళయింది. పెళ్ళయ్యాక చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. శేఖర్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అప్పుడే నా జీవితం మరో మలుపు తిరిగింది. శేఖర్ తాతగారు చనిపోయారు. ఆయన స్వార్జితమైన 100 కోట్లు నా పేరు రాసిపోయారు. అదే నా పాలిట శాపమైంది. డబ్బు ఎంత చెడ్డదో అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుండి శేఖర్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చీటికి మాటికి నన్ను తిట్టడం, విసుక్కోవటం, చివరికి కొట్టడం కూడా చేసేవాడు. మొన్న నీకు ఇచ్చిన 10,000 ఏం చేసావే? మళ్ళీ తీసుకున్నారు కదండి మీరే. నేను తీసుకోవడం ఏంటే? కొంపతీసి ఆ 10,000 కూడా మీ ఇంటికి పంపిస్తావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. మా పుట్టింటికి నేనెందుకు పంపిస్తాను? హలో, మీ వాళ్ళు ఎప్పుడైనా 10,000 మొహం చూసారా? ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? నా పుట్టింటికి నేనెందుకు పంపిస్తాను? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం నే అబద్ధాలు ఆడుతున్నానా? ఏంటండి మీరు ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఏంటి అసలు మాట్లాడేది? ఓ రోజు శేఖర్ పనివాళ్ళందరినీ పండక్కి ఊరికి పంపిద్దామంటే నిజమే అనుకున్నాను. కానీ సాక్ష్యం ఏమీ లేకుండా చేసేందుకు అలా చేశాడు. ఆ రాత్రి నా చేత ఓ తెల్ల కాగితం మీద సంతకం చేయించుకున్నాడు. ఎందుకని అడిగితే ఎప్పటినుంచో ఆపరేషన్ లేని బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి అని చెప్పాడు. ఆ తర్వాత మత్తుమందు కలిపిన పాలిచ్చి చంపేశాడు.
మా మామగారు ఎక్స్ మినిస్టర్ అవటం వల్ల కేసు సిబిఐ వరకు వెళ్ళింది. సిబిఐ వాళ్ళు శేఖర్ని చాలా విధాలుగా ప్రశ్నించారు. శేఖర్ కేసులో నుంచి బయటపడటానికి నానా విధాలుగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేక చివరికి హలో సార్, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. డిస్టర్బ్ ఏమైనా చేశానా సార్? అబ్బే అదేం లేదు, చెప్పండి. ఏం లేదు, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? అంటే బీరువాలో శ్రావ్య చీర మడతలో ఒక ఉత్తరం దొరికింది సార్. ఉత్తరమా? అవును. అందులో ఏముంది? అది ఎందుకు సందేహిస్తున్నారు? చెప్పండి. ఏం లేదు, రమేష్ అని నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్. శ్రావ్య కూడా తెలుసు. చెల్లై అంటూ మా ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. వాడు ఇంత దుర్మార్గం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు సార్. అసలు ఏమైంది? ఏమీ లేదు, నేను ఊర్లో లేనప్పుడు వచ్చి వచ్చి శ్రావ్యని బలాత్కారం చేశాడండి సార్. బలవంతం చేశాడా? మరి శ్రావ్య మీకు ఆ విషయం చెప్పలేదు? చెప్పలేదండి. శ్రావ్య ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టిందండి. ఆ తర్వాత అదలా ఉంటే చాలాసార్లు అడిగాను కూడా, కానీ ఏం చెప్పలేదు సార్. ఇదంతా ఆ ఉత్తరంలో రాసి పెట్టిందా? అవును. అందుకే ఆ అవమానాన్ని భరించలేక, నాకు ఆ విషయం చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను రాసి పెట్టింది సార్. ఓ ఐసి. సరే, మీరు నాకు ఆ ఉత్తరం పంపించండి. అలాగే సార్. అలాగే నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటది? ఏమీ లేదు, ఇది ఆత్మహత్యని క్లియర్గా తేలిపోయింది కనుక నేను ఒక 10 రోజులు స్టేట్స్ వెళ్ళొద్దాం అనుకుంటున్నాను సార్. చూడండి మిస్టర్ శేఖర్, అది హత్యో ఆత్మహత్యో తేల్చాల్సింది మీరు కాదు, మేము. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. ఉంటాను. షట్, వీడు పెద్ద యుగంధర్లో ఫీల్ అయిపోతున్నాడు. యూజ్లెస్ ఫెలో. అది నేను రాసిన ఉత్తరం కాదు. నా దగ్గర తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుని శేఖర్ ఆ ఉత్తరం రాశాడని చెప్పాలనుంది. కానీ ఎలా? నేను చనిపోయానుగా, ఎలా చెప్తాను? ఆ తర్వాత అనుకున్న సంఘటన ఒకటి జరిగింది. ఏం బ్యాడ్ లక్. జరుగుతూనే ఉండేవన్నీ పట్టించుకుంటే ఎట్లా? ఇదేమ్మో కూడా రా నాయన. హలో, నేను రమేష్ని. గుర్తున్నానా? ఏంట్రా చాలా కాలం తర్వాత ఫోన్ చేసావు? అవును, ఈ మధ్యన మా ఇంటికి రావడమే మనసు. అబ్బా, నా మీద అంత ప్రేమ మండిపోతుందా? నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియనట్టు మాట్లాడకు. ఏం తెలియడం ఏంటి? అదే బాబు, మీ ఆవిడ్ని ఆస్తి కోసం హత్య చేసి అందులో నన్ను తెలివిగా ఇరిగించానని సంతోషపడుతున్నావే, ఆ విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. అది అది నీకెలా తెలిసింది? నాకెలా తెలిసిందో నీకు అనవసరం, కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఏంటది? నేను నీ భార్యను రేప్ చేశానని, ఆ అవమానంతోనే నీ భార్య ఆత్మహత్య చేసుకుందని ఓ బ్రహ్మాండమైన సినిమా కథే అల్లావు. కానీ నీకు తెలియని సంగతి ఇంకొకటి ఉంది. ఏంటది? 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో నా నడుము విరిగింది. నేనిక సంసారానికి పనికిరానని డాక్టర్లు తేల్చేశారు. నిజమా? అవును కన్నా, నేనిప్పుడు ఈ సంగతి బయట పెట్టాననుకో, దొంగ ఉత్తరం రాసినందుకు. బాబు, ఆ పని మాత్రం చేయకురా. నీకేం కావాలంటే తెచ్చుకుంటా. నాకు ఇంకేం కావాలి? నీ దగ్గర ఉన్నది ఒకటే కదా, డబ్బు. డబ్బు కావాలి. ఎంత ఎంత కావాలి? 5 లక్షలా? 10 లక్షలా? ఎంత కావాలి చెప్పు. ఆగాగు, నన్ను మరీ అంత చీపుగా వదిలించుకోవాలనుకుంటున్నావా? చీపా అంటే ఎంత కావాలి? అబ్బే, ఎంత? జస్ట్ 2 కోట్లు. 2 కోట్లా? ఇది అన్యాయం. అంత డబ్బు నా దగ్గర లేదు. ఇప్పుడు లేదు, కానీ వస్తుంది. రావడం ఏంటి? అన్ని విషయాలు నాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలీదా?
ఎప్పుడు కావాలి? ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. కేసు క్లోజ్ కానీ. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈలోగా ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు. అనవసరంగా రిస్క్ లో పడతావు. 2 కోట్లు నీకు పెద్ద లెక్కేం కాదు. ఏమంటావు? షట్. యాక్చువల్గా రమేష్ చెప్పిందంతా అబద్ధం. నిజానికి అతను 2-3 సార్లు నాతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. 2 నెలల క్రితం నేను గట్టిగా బెదిరిస్తే అప్పటి నుండి మా ఇంటికి రావడం మానేశాడు. శేఖర్ టెన్షన్లో ఉన్నాడని తెలిసి తెలివిగా ఓ బాణం వేసి చూశాడు. శేఖర్ ఆ విషయం సరిగ్గా వెరిఫై చేసుకోకుండా నమ్మేశాడు. రమేష్ పాచిక పారింది. ఈ శేఖర్కి అన్ని క్రెడిట్ కార్డ్స్ కలిపి దాదాపు 50 లక్షల వరకు అవుట్ స్టాండింగ్ ఉంది. పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏమీ లేదు. గత 4 నెలల నుంచి వాళ్ళ ఆవిడ అకౌంట్స్ నుండే అమౌంట్స్ అందుతున్నాయి. ఫైల్ కొడదామంటే రావడం లేదయా. జిప్రో అంటే? అది కూడా వాళ్ళ కంపెనీయే. దాని వివరాలే కనుక్కుందామని. హలో. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, కంగ్రాట్స్ సార్. దేనికి? శేఖర్ వాళ్ళ తాతయ్య ఈ మధ్య పోయాడట. ఆయన ఆస్తి 100 కోట్లు శ్రావ్య పేరు మీద రాసిపోయాడట. అది శ్రావ్య చనిపోతే శేఖర్కే వస్తుందట. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాదు సార్, అతనికి సినిమా యాక్టర్ మధుశాలినితో కూడా సంబంధం ఉందట. నిన్నే ఆ విషయం పేపర్లో పడింది. ఓ ఐసీ. అయితే ఫ్రెండ్ రేప్ చేయడం కూడా కదే అన్నమాట. అవును, హత్య జరిగిన రోజు శేఖర్ సినిమాకి వెళ్ళానన్నాడు. అసలు వెళ్ళాడు లేదో కనుక్కున్నావా? ఆ టికెట్స్ కూడా మీకు ప్రొడ్యూస్ చేశాను కదా సార్. టికెట్స్ ప్రొడ్యూస్ చేసావా? ఏవేవి? ఆఫీస్ ఫైల్లో ఉన్నాయి. పోనీ ఆ థియేటర్ పేరేమిటో తెలుసా? అది సంగీత్ సార్. సంగీత. హలో, ఎంక్వైరీ అండి. సార్ కొంచెం సంగీత థియేటర్ ఫోన్ నెంబర్ ఇస్తారా? చెప్పండి సార్, నోట్ చేసుకో. 2764350 థ్యాంక్ యూ సార్. నెంబర్ ఏమన్నావు? 2764350 హలో. హలో, సంగీత్ థియేటర్ అండి? అవునండి. నేనండి, సిబిఐ ఆఫీసర్ విక్రమన్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే నమస్తే. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండి సార్. ఆగస్టు 13వ తేదీ రాత్రి సెకండ్ షోకి మీ థియేటర్కి సుబ్బరాజు గారు అబ్బాయి శేఖర్ వచ్చాడండి? ఒక నిమిషం సార్. ఓకే. హలో. చెప్పండి సార్, ఆ రోజు షోనే క్యాన్సిల్ అయింది సార్. ప్రొజెక్టర్ ప్రాబ్లం వచ్చి. షోనే క్యాన్సిల్ అయిందా? థ్యాంక్ యూ. అంటే ఆ రోజు అసలు శేఖర్ సినిమాకే వెళ్ళలేదన్నమాట. దొరికిపోయాడు. ఎవరిని? యాక్సిడెంట్ అయిందన్నాడు, సంసారానికి పనికిరానన్నాడు, అమ్మాయితో తిరుగుతున్నాడేంటి? అంటే నాకే టోపీ పెడదాం అనుకున్నాడా? చెప్తున్నాడు సంగతి. హలో హలో. అంకుల్ బాగున్నారా? బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. మీతో మాట్లాడి చాలా రోజులు అయిందని ఫోన్ చేశాను. ఎలా ఉన్నారు?
అవును, ఏంటి ఈ మధ్యన మీరు అసలు ఇంటికి రావట్లేదు? ఎక్కడ బాబు, రమేష్ పెళ్లి కదా. పెళ్ళా? హలో శేఖర్. హలో హలో హలో. హలో హలో. చెప్పండి అంకుల్. అదేంటి, వాడు పెళ్లి సంగతి నీకు చెప్పలేదా? చెప్పాడు అంకుల్, మర్చిపోయాను. అంకుల్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. బాయ్ అంకుల్. అంటే వీడు చెప్పిందంతా స్టోరీ అనమాట. నాకే టోపీ పెట్టాడు. చెత్త వీడి సంగతి. ఓకే మరి, నాకు వేరే ఫోన్ వచ్చింది, నేను తర్వాత మారుతాను. సీ యూ. హలో. విక్రమ్ గారు, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏమీ లేదు, మా ఫ్రెండ్ రమేష్ గురించి మీకు విషయం చెప్పాలి. ఏమిటది? హాయ్ విక్రమ్. శేఖర్ 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 లైన్లో ఉన్నాడు. హలో హలో విక్రమ్ గారు. చెప్పండి శేఖర్ గారు. ఏంటండి, ఏమైంది? ఏం లేదండి, ఎవరు విజిటర్స్, మీరు చెప్పండి. అదేనండి, రమేష్ అని మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్మెయిలా? ఏమని? అది అతను మా ఆవిడ్ని రేప్ చేసిన విషయం మీడియాకి చెప్తానని, అంతేకాకుండా ఆ తర్వాత చాలా రాత్రులు నా భార్య అతనితో గడిపిందని, ఇదంతా రికార్డు పరంగా టేప్లో ఉందని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఎంత అడుగుతున్నాడు? 5 కోట్లు సార్. 5 crores? ఇంతకీ విషయం ఏంటంటే, ఈరోజు రాత్రి వాడు మా ఇంటికి వస్తున్నాడు సార్, డబ్బు తీసుకెళ్ళడానికి. మీరు కూడా ఆ టైంకి వస్తే వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఎన్నింటికి వస్తున్నాడు? 10ంటికి సార్. ఓకే, వస్తాను. ఏంటి 5 కోట్లు అడిగావట? నాతో 2 అని చెప్పావు. నేను అడిగింది 2, కావాలంటే 6 మీద ఒట్టు. ఒట్టెందుకురా మనలో మనకి? కానీ చూడు శేఖర్, ఇందులో నీకు వచ్చిన నష్టం లేదు. వాడికి ఒక 2 కోట్లు, అదే చేత్తో నాకో 2 కోట్లు ఇచ్చావనుకో, క్లోజ్. కేసు మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే కేసు నా మీద రాకుండా చేస్తావా? నువ్వు మరీ చంటి పిల్లాళ్ళ ప్రశ్న లేకు. కేసు విషయం నాకు వదిలేయమని చెప్పానుగా. ఓకే, కేసు క్లోజ్ అయిన తర్వాతే మీ ఇద్దరికి డబ్బులు ఇస్తాను. అఫ్ కోర్స్. ఏమంటావు రమేష్? ఓకే. ఓకే. అది మంచి బాలుడు లక్షణం. గుడ్. చూసారా, డబ్బు మనిషిని ఎంత బానిసం చేసిందో. కథ అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది. నా కేసు సిబిఐ గురునాథవ్ అని ఈ లాయర్కి అప్పగించింది. న్యాయవాది ఏమి న్యాయం చెప్పాడో వినండి. నాకు రావాల్సింది ఇస్తే మీ కేసు క్లోజ్ చేయిస్తాను. అర్థమైందా? చూడండి, నేను తీసుకునేదే ₹1 కోటి. దానిలో మీకే ఇవ్వమంటారు? నా సంగతి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. ఈ గురునాథం అంటే ఏమనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చూడండి గురునాథం గారు, ఎక్స్ట్రాలు మాట్లాడకండి. చెప్పానా ఇస్తానని? తప్పకుండా ఇస్తాను. ఓకే. చూసారా, అలా శేఖర్ 100 కోట్లకి, రమేష్ విక్రమ్ 2 కోట్లకి, గురునాథం 20 లక్షలకి, కృష్ణారావు 5 లక్షలకి అధిపతులయ్యారు. నా సంగతి అంటారా? మోసం, దగ, లంచగొండితనం, అరాచకత్వంతో పూర్తిగా కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలో నాలాంటి వాళ్ళం న్యాయం కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. ఏమంటారు?